గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా. హాయ్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ క్లింకార. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? సో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఏమిటంటే, ఇది సంక్రాంతి ముందు జరిగిందండి. సో అసలు ఎక్కడ ఉన్నాము, అసలు మా ఫ్రెండ్స్ నేను ఎలా మీట్ అయ్యాను, అవన్నీ వీడియోలు మీకు షేర్ చేసేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే, ఇది మా స్కూల్ అండి. మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్. అండ్ మేము 4th క్లాస్ లో ఉన్నప్పుడు 25 ఇయర్స్ జరిగింది. అండ్ 10th క్లాస్ లో 30 ఇయర్స్ చేశారు. అండ్ ఇప్పుడు 35 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. ఇంకా అక్కడికైతే మేము మీట్ అయిపోయాము. ఇంక ఇదండి మా స్కూల్. ఇక్కడ మెయిన్ క్యాంపస్, కిడ్స్ క్యాంపస్ అని ఇట్లాగా ఉంటాయండి. కిడ్స్ క్యాంపస్ వాళ్ళకి, మెయిన్ క్యాంపస్ లో పెద్ద పెద్ద పిల్లలు చదువుకోవడానికి. అండ్ ఇంక ఇక్కడ డాన్స్ విషయం వచ్చేసి, మేము పొద్దున వెళ్ళాల్సిన వాళ్ళం, మాకు ఈవినింగ్ వెళ్ళడానికి కుదిరిందండి. సో ఈవినింగ్ వెళ్ళాను, జస్ట్ కొంచెం కొంచెం తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏమిటంటే, అసలు స్కూల్ అనేది ఫస్ట్ మాకు మేము జాయిన్ అయింది కూడా మాకు ఊరి దగ్గర బైపాస్ లో ఉండే స్కూల్ అండి అది. సో అక్కడి నుంచి మా స్కూల్ సార్, డైరెక్టర్ సార్ అలా 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 అభివృద్ధి డెవలప్ అవుతూ ఇంత పెద్ద స్కూల్ని కట్టేస్తారు. అండ్ చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. సో ఇక్కడ ఓన్లీ స్టడీయే కాదు, యాక్టివిటీస్ చేపిస్తారు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు. అండ్ గ్రౌండ్కి వెళ్ళే టైం కూడా ఇస్తారు, దానికి 1 hour కేటాయిస్తారు. సో చాలా బాగుండేదండి. మనము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బయటికి చదువుకుందాం, వెళ్దాం అనుకుంటాం, కాలేజెస్కి వెళ్తే బాగుంటుంది అని. బట్ కాలేజెస్కి వెళ్ళినాక అర్థమైందండి, స్కూల్ లైఫే బాగుంటుంది కాలేజ్ లైఫ్ కన్నా. సో అప్పటికి మన టీచర్స్తో మనం అంటాం కదా, మన టీచర్స్ అన్నారు కూడా, మీరు తర్వాత అటు వెళ్ళినా కానీ స్కూల్ లైఫే బాగుందని అంటారని. బట్ అనడానికే వచ్చేసాం. ఇంకా ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుతా ఉన్నాం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను అసలు ఈ ఫ్రెండ్స్ వస్తారా లేరో, దొరుకుతారా లేరో అనుకున్నాను. మేమందరం కలిసి నియర్లీ 5 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే మేము ఫేర్వెల్ పార్టీ కూడా చేసుకోవాలి 10th క్లాస్లో. దానికి కారణం ఏంటంటే లాక్డౌన్, కరోనా గారు అప్పుడే ఎంటర్ అయ్యారండి. రేపు అన్నగా మాకు ఫేర్వెల్ అని, ఈ రోజు లాక్డౌన్ పడిపోయేసరికి ఇంకా అందరం ఎవరి వాళ్ళు చట్టాపాట చదువుకొని వెళ్ళిపోయాము. ఇంకా మా సార్ విషయానికి వచ్చేస్తే, మా సార్ డైరెక్టర్ సార్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తారు, గాంధీ జయంతి సెలబ్రేషన్స్ అన్ని చిన్నగానే ఏదైనా సెలబ్రేషన్ చేస్తారండి. ఇంకా ఇక్కడ సంక్రాంతితో కలిపేసి ఈ 35 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా పెట్టారండి ఆ పక్కన. అండ్ అండ్ నేనైతే మా చిన్ననాటి టీచర్స్ని అయితే కలిసేసాం. అండ్ పెద్దనాటి టీచర్స్ని కలవలేకపోయాము. వాళ్ళని కలుద్దామని మెయిన్గా వచ్చాము, బట్ వాళ్ళని కలవలేకపోయాము. ఇంక ఫైనల్గా నాకు వెళ్ళాల్సి వచ్చేసింది కాబట్టి వెళ్ళిపోయాను. ఇంకా మా మేడంని, సార్ని, మిగతా వాళ్ళని కలిసేసాను. సో ఇంక ఇక్కడైతే వెంకటేశ్వర ఉంది జరుగుతుంది. ఇంటికి మా స్కూల్ నేమ్ చెప్పలేదు కదా, కాటూరి పబ్లిక్ స్కూల్. సో స్టూడెంట్స్కి సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అయితే ఇస్తారండి స్టాఫ్ అంతా, సార్ అయినా సరే. సో నేను అలా సాంగ్ వస్తుంటే, ఎంతైనా అన్నమాచార్య గారి సాంగ్లు అంటే ఆ మాత్రం ఉండిద్ది కదండి. ఆ సాంగ్ అలా వెంకటేశ్వర సాంగ్ అలా వస్తుంటే నేను ఆ పాటలో లేనివైపోయి జస్ట్ నేను ఏందో ఇంట్లో ఉండి పాడుతున్నానులే అన్నట్టుగా ఇంకా ఫ్లోలో పాడుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా నవ్వుకుంటున్నాను, ఏంది ఇట్లా పాడానని. మా అన్నయ్య కూడా ఏంది అవసరం నువ్వు పాడటం అన్నాడు. ఏదైనా మన హార్ట్కి నచ్చిన సాంగ్ వస్తుంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం కదండి, మనం కూడా పాడేస్తాం. సో అలా పాడేస్తాను. ఎంతైనా అన్నమాచార్య గారి సాంగ్లు అంటే నా మాత్రం ఉండిద్ది కదా. అది కాక మన వెంకన్న స్వామి సాంగ్స్ అవి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డ్యాన్స్ కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా చక్కగా చేశారండి. నాకైతే ఈ వెంకట స్వామి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చూపించారు ఎట్లా ఏం చేస్తున్నారని, కళ్యాణం ఎలా జరుగుతుంది, ఇవన్నీ చూపించేశారండి దీంట్లోనే. అండ్ మీకు ఇది సంక్రాంతి ముందు జరిగిందండి మా స్కూల్లో. బట్ నాకు ఇప్పుడు పెట్టడానికి కుదిరింది తీరిపడి కూర్చొని ఎడిట్ చేసి మరి పెడుతున్నాను. సో ఇది కొంచెం వీడియో లేట్ అయిపోయింది అనమాట. సో అట్లయినా మరి ఎప్పటికైనా పెట్టుకోవాల్సిందే కదా, ఆ మెమరీస్ అనేవి ఉంటాయి. ఈ మెమరీస్ లేక 10th క్లాస్ నేను వేసిన డ్యాన్స్, నేను కూడా డ్యాన్స్ వేసానండి. ఆ డ్యాన్స్ కోసం, ఆ సీడీ కోసం చాలాసార్లు ట్రై చేశాను, బట్ ఎక్కడ దొరకలేదు. సర్లేని ఇంకా ఓకే వదిలేశాను. 4th క్లాస్లో వేసింది మాత్రం సీడీ అయితే ఇప్పటికీ ఉంది, 10th క్లాస్ లేదు. సో ఓకే, ఏమైంది, వేసిన డ్యాన్స్ గుర్తుందిగా.
25 ఇయర్స్ నేనప్పుడేమో 'అతడు' సినిమాలో 'పిలిచినారానంటావా' సాంగ్, మా అన్నయ్య ఏమో 'వాన చినుకుల' సాంగ్. అండ్ 30 ఇయర్స్ అప్పుడు మా అన్నయ్య చదువయిపోయింది స్కూల్‌లో. నేను 10థ్ క్లాస్ కదా! 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సల్మాన్ ఖాన్‌ది. సో, బావుంది. ఆల్మోస్ట్ వెంకన్న స్వామి అంటే ఈ గోవిందనామం రావాల్సిందే కాబట్టి వచ్చేసింది. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా! మీ పిల్లలు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి దీంట్లో. లైక్ దీంట్లో అంటే స్కూల్‌లో పార్టిసిపేట్ చేసిన సాంగ్స్ లైక్ యాక్టివిటీస్ ఏయైనా సరే ఓన్లీ డాన్స్ కాదు. నేను ఓన్లీ ఆ టైంకొచ్చా కాబట్టి అవే తీసాను. అండ్ ఫుడ్ కూడా పెట్టారు పక్కన. చాలా అంటే చాలా బావుందండి. అండ్ నేనేమైతే అసలు అక్కడేం తినలేదండి. జస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు తింటుంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్పాను. ఆ టైంకి మనం ఇంట్లో తినేసొచ్చాం. నేను ఈవినింగ్ ఎళ్ళానండి. ఏం తింటాను చెప్పండి అందుకే ఏం తినలేదు. సో, ఇంకా పక్కా అయితే ఫోటో సెక్షన్ గూడా ఉన్నాయి. అంటే ఆ డాన్స్ ఏసిన వాళ్ళతో ఫోటోలు గూడా దిగొచ్చు. అండ్ సెపరేట్‌గా మనం ఫోటోలు దిగాలంటే ఫోటోలు దిగొచ్చు. చాలా ఉన్నాయండి. సో, స్కూల్‌ని, సార్‌ని, మేడంలని అలా అందరిని చూస్తూ ఉంటే ఎప్పటినుంచో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. అదే సాంగ్ ఉండిద్దిగా గుర్తుకొస్తున్నాయి అని. సో, ఆ సాంగ్ అయితే గుర్తొచ్చేస్తుంది మనకైతే. సో, ఓకే. 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 కూల్ డౌన్ అమ్మా! మరి అంత ఎమోషనల్ పనికిరాదులే గానీ. ఇదిగోండి ఇంక ఇలా అయితే ఫోటోస్ దిగుతారనమాట. సో, వెంకటేష్ స్వామి క్యారెక్టర్ అయితే అంటే ఐ మీన్ ఆ గె ఉంది గదా! ఆ వేషం అనేది చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోయింది నాకు. భలే ఉంది గదా! ఇంక మేమిక్కడ ఫైనల్‌గా వెళ్ళే టైం వచ్చేసింది గాబట్టి, ఇంక మా ఫ్రెండ్స్ అయితే దిగేసేసి వెళ్ళిపోయారు. ఫస్ట్ మేము ఎక్కడికైనా ఎళ్ళాలంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఐ మీన్ తను వస్తదా? రాదా? అని. సో, ఇలాగ జరుగుతా ఉండిద్ది. తనతో ఎక్కువ కాంటాక్ట్‌లో ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్